అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు కేటాయించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తనకు మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తణుకులోనే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థులు అందరూ విజయం సాధిస్తారని అంటున్న ఆరమిల్లి రాధాకృష్ణతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు టీడీపీ, జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా అభ్యర్థుల లిస్టు వదలడం జరిగింది. దానిలో భాగంగా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ గారిని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, తొలి జాబితాలోనే మీ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా తణుకు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నా పేరు ఖరారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అయినప్పటికీ కూడా అది నా మీద బాధ్యత కూడా మరింత పెంచిందనేది సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో జనసేన శ్రేణులతో కలిసి ఇక్కడ స్థానిక ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు గారితో కూడా కలిసి సమన్వయం చేసుకుని జనసేన శ్రేణులు, తెలుగుదేశం శ్రేణులు సమన్వయంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకొచ్చే విధంగా ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టే విధంగా తెలుగుదేశం, జనసేన జెండా రెపరెపలాడే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో గతంలో 2019లో విడివిడిగా పోటీ చేసినప్పుడే కేవలం తక్కువ ఓటింగ్ మెజార్టీతో మీరు ఓడిపోవడం జరిగింది. ఈసారి ఉమ్మడి పొత్తులో భాగంగా కలుపుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మీ విజయం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లెమనే విధంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో విడివిడిగా పోటీ చేసినప్పుడే అతి తక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన రెండూ కూడా కలవటం కేవలం తణుకు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 15 స్థలాల్లోనూ కూడా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో ఇది ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా నాదోనే బలంగా తణుకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు గారితో కలిసి ముందుకు వెళ్తామని ఆరమిల్లి రాధాకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎంటీవీ తణుకు నుండి.